నిన్న రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. అరే సన్నాసులారా, తాతకు తగ్గినటువంటి మా కథ చెప్పకండి. ఎక్కడికెప్పుడో రైతు రుణమాఫీ మేము చేసినాం, రైతులకు బోనస్ ఇచ్చింది మేము, రైతులకు రుణమాఫీ రైతులకు బోనస్ ఇచ్చిన మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నాది మా మంత్రివర్గానికి బాధ్యత. మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఈ ప్రభుత్వం మీది, మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం. ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది. ఇదే కాదు, ఆనాడు కేసీఆర్ ఊరేస్తే ఊరేసినట్టే మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం బామౌతుల 150 ఎకరాలలో ఒడ్లు వండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదీసి ప్రచారంలో నిలబెట్టి గొప్ప వాళ్ళు ఉన్న ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్నా, ఒక మాట ఏమని మిమ్మల్ని అడుగుతున్నా. జీవనాన్ని మీరు పార్లమెంటుకు పంపించారు. మీకెవ్వరు మీ రైతులు 10 మందికి బుక్కెట్ పువ్వ పెట్టేటోళ్ళు ఎవడొచ్చినా ఇంత సాయం చేసుకోరు. దానికో దీనికో వంగేటోళ్ళు లొంగేటోళ్ళు కాదు. అందుకే ఈ మీటింగ్కి వచ్చినా రాకపోయినా బీడీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నిజామాబాద్ రైతాంగానికి నేను వేడుకుంటున్నా, పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి. పార్లమెంట్ లో మీ ప్రశ్నించే గొంతుకైతాడు, మీ సమస్యల్ని పరిష్కరించే మీ నాయకుడు అవుతాడు, రైతు నాయకుడు అవుతాడు. రైతే నాయకుడు కావాలి. మీ రైతు బిడ్డనే ఈ దేశంలో వ్యవసాయానికి నాయకత్వం వహించాలి. జీవనన్నను గెలిపించండి. జీవనన్నకి వేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్నకి వేసినట్టే అని చెప్పి నేను నా మీద మీకు అభిమానం ఉండి గాంధీ కుటుంబాన్ని గుండెల్లో పెట్టి చూసుకోవాలంటే ఈ నిజామాబాద్ గడ్డ మీద నుంచి పెద్దలు జీవనాన్ని పార్లమెంట్ పంపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే పూచి నాది అని తెలియజేస్తూ